ఆమేన్. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికినీ మరణమును చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా, ఆమె, అవును ప్రభు, లోకమున అవతరించునున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరణము అనేది చాలా భయంకరమైనటువంటిది. ఆ పదం వినటానికి అంతగా ఎవరు ఇష్టపడరు. కానీ జీవితం యొక్క నిగూఢ అర్థం ఏంటి అంటే, పుట్టుకతో మరణం అనేది సహజము అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఉండాలి. ఒక మెడిసిన్ కొన్నామనుకో, ఆ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా అదే రోజు ప్రింట్ చేయబడుతుంది. ఈ లోకంలో మనము పుట్టినప్పుడే మనకు మరణం ఉన్నది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగితే మనం చాలా సంతోషంగా దేవుని యొక్క కృపలో బ్రతకగలం. అందువలన మరణము మనకు ఇష్టం లేకపోయినా, దాన్ని వినటానికి మనకు ఒక ఇబ్బందికరంగా ఉన్నా, మన యొక్క లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు మరణం అనేది తప్పకుండా మనము చవి చూడవలసినదే అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. రెండవది, మరణానికి ప్రేమ లేదు. నా బంధువే, నా కులమే, నా జాతే, నా గోత్రమే, నా బిడ్డే అన్నటువంటి ప్రేమ మరణానికి లేదు. అది ఏ కులములోనైనా, ఏ మనిషి అయినా, దరిద్రుడైనా, రాజు అయినా, ధనవంతుడైనా, పేదవాడైనా, పిల్లవాడైనా, అప్పుడే పుట్టినటువంటి పసికందు అన్న మరణం అనేది ఎవరికి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎలా ప్రాప్తిస్తుందో అనేది మనకు తెలియదు. కనుక సిద్ధపాటు కలిగి మనము వివేకవంతులైనటువంటి కన్యకల్లాగా మనకు క్రైస్తవ జీవితాన్ని జీవించాలని మనం గుర్తుంచుకోవాలి. కానీ సర్వసాధారణంగా మనం అందరం పెద్దలు, బాగా చదువుకునేటువంటి వారు, వాళ్ళందరూ ఏం చెప్తారంటే, పుట్టుక మరణించుట కొరకు, పెరుగుట విరుగుట కొరకు, ఈ లోకంలో జీవించుట మరణించుట కొరకు అని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే క్రైస్తవులు చూసేటటువంటి విధానం పెద్దలు చూసేటటువంటి విధానంగా ఉండకూడదు. పుట్టుట గిట్టుట కొరకే, సత్యమే. కానీ దాని తర్వాత ఉన్నటువంటి పరమరహస్యం ఒక క్రైస్తవులకు మాత్రమే ఇవ్వబడినది. పుట్టుట గిట్టుట కొరకే, పెరుగుట విరుగుట కొరకే, జీవించుట మరణించుట కొరకే. ఒకసారి మనందరికీ తెలుసు, కోటా శ్రీనివాసరావు. ఆయన విలక్షణమైనటువంటి నటుడు. ఆయనకి ఒకగాను ఒక కొడుకు ఉన్నాడు. ఆయన్ని అల్లారు ముద్దుగా పెంచాడు. ఆయనకి కావలసినవన్నీ సమకూర్చాడు. మంచి ధనవంతుడుగా చేశాడు. ఒక పెళ్లి చేశాడు. 2 పిల్లలను కూడా కన్నాడు. అయితే తాను వయస్సులో పెరుగుతున్నప్పటికి కూడా, ధనములో అతను ఎదుగుతున్నప్పటికి కూడా, అతను ఏదో సాహసం చేయాలి, కొత్త కొత్త వాహనాలు కొనాలి, 10 మందికి నేను ఉన్నవాడుగా చూపించుకోవాలనేటువంటి తృష్ణతో, ఆశతో అతను ఏం చేశాడంటే ఒక స్పోర్ట్స్ బైక్ కొన్నాడు. వాళ్ళ నాన్నని ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ నాన్నకున్నటువంటి కారులోనే డ్రైవరు ఈ యొక్క ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయగా, ఇతను కొన్నటువంటి కొత్త స్పోర్ట్స్ బైక్ని వేసుకొని వాళ్ళ నాన్నను వదిలిపెట్టి వస్తూ ఉండగా ఒక లారీని ఢీకొని చనిపోతాడు. అర్థమవుతుందా? ఆ చనిపోయిన వెంటనే తాను పెంచినటువంటి విధానం, తన కొడుకు మీద పెట్టుకున్నటువంటి ఆ యొక్క కోరిక,
అటువంటి ఆశ తనను జీర్ణించుకోలేకపోయాడు. కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా తను వ్యధ చెందుతూ, బాధ చెందుతూ, ఎన్నో దుఃఖంలో బ్రతుకుతూ ఉన్న సందర్భంలో ఒకసారి ఒక రిపోర్టర్ వెళ్తాడు. వెళ్ళి ఇంటర్వ్యూ అడుగుతాడు. అయ్యా, నువ్వు చాలా తెలివైనటువంటి వాడివి, ఒక మంచి పేరు ఉన్నటువంటి వాడివి, ఎంతో డబ్బు సంపాదించినటువంటి వాడివి, ఎందుకు ఇంకా నువ్వు బాధపడుతున్నావు అనంటే, పోగొట్టుకున్నటువంటి బిడ్డను మళ్ళీ నేను తిరిగి తెచ్చుకోలేను కదా అని చెప్తూ, జీవితము అంటే ఏంటి అని ఆ యొక్క రిపోర్టర్ అడుగుతాడు. అప్పుడు ఆయన ఒక అందమైనటువంటి మాట చెప్తాడు. ఒక పలక మీద జీవితం అని రాస్తాడు. చివరేముంది? 0 ఉంది. జీవితం అంటే శూన్యమే. నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంత గొప్పవాడివైనా, ఎంత నైపుణ్యము కలిగినటువంటి వాడివైనా, జీవితము చివరికి శూన్యమే అని ఒక అన్యుడిగా చెప్పాడు. వినటానికి అందంగా ఉంటుంది, మనస్సుకు హత్తుకునే విధంగా ఉంటుంది, కానీ అది క్రైస్తవుడు గ్రహించవలసినటువంటి సత్యము కాదు. జీవితము శూన్యమే. ఎప్పుడు అఖిల్ మరణించాడు. ఆ మరణముతో తను ఉన్నటువంటి తన యొక్క కోరికలు, ఎలా బ్రతకాలో అనుకున్నటువంటి ఊహలు, ఆయన ఉన్నటువంటి నైపుణ్యము అన్నీ కూడా మట్టిలో కలిసిపోయినాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, జీవించుట మరణించుట కొరకు కాదు, మరణించటం క్రీస్తులో మనం పునరుత్థానమును పొందటమే అనేది జీవిత సత్యం. ఆయన అన్యుడు కనుక ఆయన ఏం చేశాడంటే, మరణించటం జీవించటం మరణించుట కొరకే అని అనుకున్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కాల్చేస్తారు. వాళ్ళు పునరుత్థానము ఉన్నది, వాళ్ళు మళ్ళీ సజీవముగా లేవపడతాడు, మరి దేవుని యొక్క సన్నిధిలోకి వారు ఆహ్వానింపబడతారన్నటువంటి సత్యాన్ని వారు గ్రహించలేదు. కనుక వాళ్ళు క్రిమేషన్ అని వాళ్ళు వారి యొక్క డెడ్ బాడీని కాల్చడం జరుగుతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే, ఈనాటి సువిశేష పట్టణంలో మార్తా యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తుంది. ఎందుకంటే ఈ యొక్క తనకు ఉన్నటువంటి ఏకైక తమ్ముడు లాజరు మరణించి 2-3 రోజులు సమాధిలో ఉంచబడతాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యం అప్పుడు లేదు కదా. విమానాలు లేవు, కారులు లేవు, బైకులు లేవు, ఏమి లేవు. యేసు ప్రభు ఒక బాటసారి వలె ఒక గ్రామము నుంచి ఇంకొక గ్రామానికి నడిచి వెళుతూ సువార్తని బోధిస్తూ ప్రజలకు అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేసేటటువంటి తరుణంలో ప్రభువుకి చేరవలసినటువంటి ఆ యొక్క వార్త ఆయనకు చేరల. కానీ యేసు ప్రభుకి అత్యంతమైనటువంటి అనుబంధం కలిగినటువంటి కుటుంబం మార్తా మరియల కుటుంబమే. యేసు ప్రభుకు ఆతిథ్యమునిచ్చారు, ఆయనకు అనేక విధాలుగా సేవ చేశారు, మరి అనేక విధాలుగా ఆయనకు తోడుగా ఉన్నారు. కనుక యేసు ప్రభు ఎప్పుడైతే తాను ఎంతో ప్రేమించేటటువంటి ఆ యొక్క అందమైన కుటుంబంలో ఈ లాజరు అనేటటువంటి వ్యక్తి చనిపోగానే దేవుడైనటువంటి వాడే, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువే కన్నీరు కార్చడం మనం చూస్తున్నాం. అప్పుడు ఆ సందర్భంలో ఆయన 2-3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత అప్పటికే లాజరు సమాధి చేయబడతాడు, చీకటి సమాధిలో ఉంచబడతాడు. మరి ఆయన యొక్క శరీరము కూడా దుర్వాసనతో ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ఈ యొక్క మార్తా యేసు ప్రభుని కలిసి మాట్లాడినటువంటి సందర్భమే ఇప్పుడు నేను చదివినటువంటి సువిశేష భాగం. అప్పుడు నా యొక్క తమ్ముడు సమాధి చేయబడ్డాడు, మరి చీకటి సమాధిలో ఉంచబడ్డాడు, తన యొక్క శరీరం అందవిహీనముగా చేయబడినది, పురుగులతో పట్టి ఉన్నది, మరి నా కుమారుని లేపగలవా అని అనగానే ప్రభు చెప్తున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే, నేనే పునరుత్థానమును జీవమును. మీరు విశ్వసించగలిగితే, మీరు నమ్మకము ఉంచగలిగితే మరణించినను అతను తిరిగి లేస్తాడు అని వారి ముందు గద్దించగా, సమాధి చేయబడి చీకటి సమాధిలో ఉంచబడినటువంటి లాజరు పునరుత్థానముతో సజీవముతో లేచి ఆ రోజు సాయంత్రం ప్రభు యొక్క సన్నిధిలో ఒక టేబుల్ దగ్గర వాళ్ళిద్దరు కూర్చొని అన్నం తినడం బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? ఒక విశ్వాసము ద్వారే అనేది మనం గుర్తించుకోవాలి. అందువలన మన యొక్క క్రైస్తవ జీవితంలో విశ్వాసమే కాదు,
సిద్ధపాటుతనం కూడా కలిగి జీవించాలి. ఈ లోకంలో మనం బ్రతికే వాళ్ళమందరం కూడా స్వార్థంతో బ్రతుకుతాం. ఇంకొక జీవిత సత్యం ఏంటంటే, లోకములో నువ్వు చూసేటటువంటిది ఏదైనా కూడా ఇతరుల కొరకు బ్రతుకుతాయి. ఉదాహరణకి ఒక పువ్వు పూసిందనుకో, ఆ పువ్వు ఆడవారి జడలన్నా ఉంటుంది, లేకపోతే దేవుని గుడిలోనన్నా ఉంటుంది. ఇప్పుడు అఖిల్ చెంతున్నాయి, ఇవి ఎక్కడో పుట్టినాయి, కానీ తన కొరకు అది పుట్టల. మళ్ళీ ఒక జామ చెట్టు ఉందనుకో, ఆ జామ చెట్టు తన కొరకు అది ఫలింపదు, అది ఇతరులకు ఫలింప చేయటానికి, ఇతరుల యొక్క ఆరోగ్యం కొరకు అది ఇస్తుంది. లోకములో ఏదైనా ఒక పక్షి నుంచి, జంతువు నుంచి, ఒక పువ్వు నుంచి, చెట్టు నుంచి ఏది చూసినా జ్ఞానముతో ఇతరుల కొరకు, పరోపకారం కొరకు అవి సృష్టింపబడినాయి. స్వార్థమైనటువంటి జీవి ఒక మానవుడు మాత్రమే. నేను, నా కుటుంబం, నా బిడ్డలు అన్నటువంటి స్వార్థముతో బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క కాలంలో అఖిల్ ఒక అందమైనటువంటి పాఠాన్ని మనకిచ్చాడు. నేను అఖిల్ని కలవటం చాలా అరుదు, ఎందుకంటే నా యొక్క జీవిత పరిచయాలు కానీ నేను ఉన్నటువంటి ప్రదేశాలు డిఫరెంట్ కాబట్టి, మరి ఉన్నటువంటి మంచి పరిచయంలో ఎప్పుడు పలకరించేటటువంటి వాడు. నేను తరచుగా విన్నటువంటి ఒక అందమైనటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు కోపపడేవాడు కాదు, తన కోపమే తనకు శత్రు. ఎందుకు కోపడాలి? కోప